కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణలో మద్యం ఏరులై పారింది. మందుబాబులు ఒక్క రాత్రికే ఏకంగా 402 కోట్ల రూపాయల మద్యాన్ని తాగేసి రాష్ట్ర చరిత్రలోనే అరుదైన రికార్డును సాధించారు. ఎక్సైజ్ శాఖ చరిత్రలోనే భారీ స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబర్ 28 నుంచి జనవరి 1వ తేదీ ఉదయం వరకు దాదాపు 1800 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. గతంలో పోల్చితే ఈసారి మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయని మద్యం షాపుల యాజమాన్యాలు చెబుతున్నాయి. డిసెంబర్ 30వ తేదీ ఒక్కరోజే మద్యం అమ్మకాల ద్వారా 402 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3,82,265 లిక్కర్ కేసులతో పాటు 3,96,114 బీర్ కేసులు అమ్ముడయ్యాయని గణాంకాలలో వెల్లడైంది. లిక్కర్ కంటే బీర్లే అత్యధికంగా విక్రయం అయ్యాయి. ఇక డిసెంబర్ 31న మద్యం కొనుగోలు మరింత పెరిగాయని సమాచారం. సాధారణంగా తెలంగాణ వ్యాప్తంగా 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. వారాంతరంలో ఈ లెక్కలు 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఉంటుంది. అయితే డిసెంబర్ నెల చివరి వారంలో మాత్రం మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. మరోవైపు నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో 1300 మంది పైగా కేసులు నమోదయ్యాయి.